to N2 News. రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు పార్థసారథి గారికి అదేవిధంగా టీచర్స్కి ఎంప్లాయీస్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఈ నెల 27వ తేదీన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతా ఉంది. కూటమి తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది, అక్కడ పోలింగ్ బూత్ లో వాళ్ళు ఇచ్చిన స్కెచ్ పెన్ తో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరుకు ఎదురుగా ఉన్న గదిలో 1 అనే అంకె వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తా ఉన్నా. బ్యాలెట్ పేపర్ లో వరుస సంఖ్యలో మొదటి పేరే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరుకు ఎదురుగా ఉన్న బాక్స్ లో వాళ్ళు ఇచ్చిన స్కెచ్ పెన్ తో 1 అనే ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి మెజారిటీతో గెలిపించడానికి మీరందరూ కృషి చేయవలసిందిగా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ చేపల మండలి చేసిన మన మంత్రివర్గ పాఠశాలకి వేదిక నుంచి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ఎన్నికలంటేనే విద్యను అభ్యసించిన మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానుంచి అంతా డిగ్రీ వార్డ్స్ వరకు కూడా ఓటు హక్కున్న వాళ్ళు మీరందరికీ కూడా ఈ రాష్ట్రంలో గతంలో ఏం జరిగిందనేది మీ అందరికీ తెలుసు. రాష్ట్రం అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని ఒక విధంగా విధ్వంసకరంగా పరిపాలన చేసి అభివృద్ధి లేకుండా మీ ఉద్యోగస్తులకి నెల నెల జీతాల భర్తీని ఒక అదృష్టంగా తీసుకొచ్చిన గత ప్రభుత్వాల నుంచి మన గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం నుంచి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మన సార్వ గారు అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి అనేక ప్రజల మద్దతు ఉంది, అనేక వర్గాల నుంచి కూడా మద్దతు ఉంది. రేపు మీ విద్యార్థులైన మీరందరూ కూడా మద్దతు ఇచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇస్తే మన చంద్రబాబు నాయుడు గారి నుంచి అట్లాగే మన నియోజకవర్గం నుంచి అత్యధికులు మొత్తం కూడా ఓటేస్తే మన పాఠశాల గారికి కూడా మంచి గౌరవం కల్పించడమే కాకుండా భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి పనులు చేయడానికి కూడా మనకి ఓటు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కువగా విద్యను అభ్యసించిన వాడు మీరందరూ కూడా భారీ మెజార్టీ ఇచ్చి మీ నియోజకవర్గం నుంచి కూడా మన సార్ గారికి గౌరవ ప్రతిష్టలు ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసం మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ పార్థసారథి గారికి ముందు నా నమస్కారం. అలాగే గ్రాడ్యుయేట్స్ అంటేనే ఒక అవగాహన ఉంది, అభివృద్ధి వైపు ఎలా వెళ్ళాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకులు ఎవరో మనందరికీ తెలుసు. మనం చాప కింద నీరులాగా పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఖచ్చితంగా గెలుపుని ఇస్తున్నాం అనేది రూఢి అయిపోయింది. గెలుపుగాడు ముఖ్యం, మెజారిటీ కావాలి. ఆ మెజారిటీ కోసమే మనం ప్రయత్నం చేయాలి. అది ఖచ్చితంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ మంత్రి గారికి మాట ఇస్తూ మీ అందరి తరఫున మా అందరి తరఫున మాట ఇస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పెద్దలు మనమందరం ఆశించాం, ఈ ప్రాంతం ఎప్పటి నుంచో వెనుకబడిన ప్రాంతంగా ఉంది కాబట్టి సమర్థమైన నాయకత్వం, సమర్థమైన వ్యక్తిని మనం గెలిపించుకుంటేనే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాం. ఎంతో అపారమైన భూములున్న అపారమైనటువంటి మరి మామిడి పంటలు, అనేక రకాలైన మిర్చి పంటలు, పత్తి పంటలు ఉన్నప్పటికీ కూడా సరైన సాగునీటి వసతి లేక దమ్మున రైతాంగం ఉన్నా, సారవంతమైన భూములు ఉన్నా కూడా మనం ఏమీ సాధించలేని పరిస్థితుల్లో మొన్నటి ఎన్నికల్లో మన నాయకులు పార్థసారథి గారిని శాసనసభకు అఖండ మెజార్టీతో గెలిపించడం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకున్నాం. ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడో నూజివీడు నుంచి గెలిచినటువంటి పార్థసారథి గారిని మంత్రిగా చేస్తున్నారని ఆయన మన మీద గురుతరమైన బాధ్యత పెట్టాడు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు అడిగిన విధంగా పటిష్టమైన నాయకత్వం మీకు నేను అందిస్తున్నాను. ఆ రకంగా పార్టీని మీరు డెవలప్ చేసుకోండి, మీ ప్రాంతాన్ని మీరు డెవలప్ చేసుకోండి అని మన మీదనే ముఖ్యమంత్రి గారు గుర్తుపడిన బాధ్యత పెట్టాడు. అందుకనే ఈ రోజున మనం చూస్తున్నాం, ఎలక్షన్ అప్పుడు నేను అబ్జర్వర్గా అప్పుడు కూడా వచ్చాను. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ రోడ్డు వెళ్ళినా అన్ని కుండలే. రాత్రి కూడా 2 వీలర్ వేసుకుని వస్తే ఇంటికి వస్తానని నమ్మకం లేని పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజున మంత్రిగా పార్థసారథి గెలిపించుకున్న తర్వాత నేను పరిశీలనగా వస్తుంటే విజయవాడ నుంచి వస్తున్నా, ఇటు మలవారి నుంచి వస్తున్నా, నెంబర్ 1 గా రోడ్డు తయారు చేశాడు. అది దమ్మున్న నాయకుడు పార్థసారథి గారి అప్పుడు ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. మరి అటువంటి నాయకత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు ఈ రోజున మనం ఇంకోసారి ఈ రోజున మన ముందున్నది ఏంటంటే శాసన మండలి ఎన్నికలు. శాసన మండలి ఎన్నికలకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ రోజున పోటీ చేస్తున్నారు. వారు 3 సార్లు శాసనసభ్యుడిగా గెలిచారు జనాల నుంచి, ఒకసారి మంత్రిగా పనిచేశారు. కానీ ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో కూడా శాసనసభ్యుడిగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ పొత్తులో జనసేనకు ఆ సీట్లు కేటాయించమని చంద్రబాబు నాయుడు గారు అడిగిన మరుక్షణమే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తన సీటును త్యాగం చేసి
పార్టీ నిర్ణయాన్ని నేను కనపడతాం సార్ అని చెప్పిన ఆయన మరి నాదెళ్ల మనోహర్ గారిని గెలిపించి మరి పార్థసారథి గారితో పాటు మంత్రివర్గంలో నాదెళ్ల మనోహర్ గారు పనిచేస్తున్నారు ఈ రోజున. మరి అలాంటి పెద్ద వ్యక్తిని, సీనియర్ నాయకుడిని, మంత్రిని మనం ఖాళీగా ఉంచడం కాదు, మాజీ మంత్రిని ఆయనకు గొప్ప గౌరవం ఇవ్వాలని శాసనమండలిలో పంపిస్తామని పార్టీ నిర్ణయం తీసుకున్నారా చంద్రబాబు నాయుడు గారు మద్దతుతో నామినేషన్ వేయడం జరిగింది. అటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన ఏలూరులోనే న్యాయవాదిగా చదివి మరి లా చదివిన వ్యక్తి, అన్ని చేసిన వ్యక్తి, మరి ఏ నిరుద్యోగుల సమస్యలు కానీ, ఉపాధ్యాయుల సమస్యలు కానీ, రైతాంగ సమస్యలు కానీ ఏదున్నా శాసనమండలిలో మాట్లాడి మన తరఫున వాదించగలిగిన వాడు, పట్టుదలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని శాసనసభకి, శాసన మండలికి పంపించవలసిందిగా పట్టభద్రులైనటువంటి మీకు, ఉపాధ్యాయులకు, అంగన్వాడీ టీచర్లకు, అదేవిధంగా NGO సిబ్బందికి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ